మీ అందరికి ఒక క్వశ్చన్, మంచి పనులు చేస్తే దేశద్రోహులు అవుతారా, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దేశద్రోహులు అవుతారా? ఈయన కోసం నేను వీడియో చేయకపోతే నేను ఒక క్రియేటర్ గా గానీ, ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా గానీ, లేదా ఒక వ్యక్తిగా ఉండి అర్థం లేదనిపించింది. కొందరు బుర్రలేని వ్యక్తులు దేశద్రోహి అని పిలుస్తున్న వ్యక్తి సోనం వాంగ్చుక్. మీరు 3 Idiots గానీ, లేదా మన తెలుగులో స్నేహితుడు గానీ సినిమా చూస్తుంటే అందులో మెయిన్ హీరో క్యారెక్టర్ ఇతనే ఇన్స్పిరేషన్ గా తీసుకొని క్రియేట్ చేసిన క్యారెక్టర్ అవి. ఇతను ఒక ఇంజనీర్, ఇతను ఒక సైంటిస్ట్, ఇతను ఒక ఇన్నోవేటర్. లదాఖ్ లో ప్రభుత్వ పాఠశాలలోని క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చేందుకు ఆపరేషన్ న్యూ హోప్ ద్వారా ప్రభుత్వ పాఠశాల ఉత్తీర్ణతను 5% నుంచి 75% పెంచగలిగారు. సమ్మర్ లో వాటర్ ప్రాబ్లం వస్తుందని వింటర్ లోనే కృత్రిమ ఐస్ స్తూపాలు నిర్మించి అవి సమ్మర్ లో యూజ్ అయ్యేలా క్రియేట్ చేశారు. ఇది ఒక గొప్ప ఐడియా, వాళ్ళకి ఎంతో యూజ్ అయ్యింది ఈ ఐడియా. తీవ్రమైన చలిలోని విధులు నిర్వర్తించే జవాన్ల కోసం ఈయన పర్యావరణ రహిత సోలార్ హీటెడ్ టెంట్లను అయితే క్రియేట్ చేశాడు. వేలాది మంది యువతకి అతను ప్రేరణ అయ్యారు. పరీక్షల్లో విఫలమై ఏమీ చేయలేము అనుకునే వ్యక్తులకి తన ప్రోత్సాహం కల్పించి తిరిగి తమ జీవితంలో మళ్ళీ కూడా అభివృద్ధి చెందేలా ఇతనైతే చేయగలిగారు. ప్రజల సమస్యల కోసం ఎన్నో పోరాటాలు చేశారు. ఇతను చైనా ఉత్పత్తులకు వ్యతిరేకంగా బాయ్కట్ చైనా అనే నినాదంతో భారతదేశం మొత్తం ఇతనైతే ఉద్యమాన్ని ప్రారంభించారు. నీట్ పేపర్ లీక్ కి వ్యతిరేకంగా ఈయన విద్యార్థులకు న్యాయం చేయాలని 18 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తిని దేశద్రోహి అంటున్న వ్యక్తులు అందరూ దేశద్రోహులే. సార్, మీరు నిరాహార దీక్ష ఆపేయండి. ఇలాంటి వ్యక్తి ఈ భారతదేశానికి కావాలి. మనం వేరే విధంగా ప్రయత్నిద్దాం.